పూర్తి సారవంతమైన భూమి, పూర్తిగా వ్యవసాయం మీద డిపెండ్ అయిన గ్రామం మాది. 800 ఎకరాల్లో ఒక 600 దగ్గరగా మిర్చి పండిస్తూ, పత్తి, కంది, రకరకాల పంటలు పండిస్తూ ప్రతి సంవత్సరం 20,000 నుంచి 25,000 క్వింటాల మిర్చి మా ఒక్క గ్రామం నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ సీజన్లో ఈ 600 ఎకరాల మిర్చి కోతలకైతేనేమి, కల్లాల ఏరుదలకైతేనేమి, యార్డుకు తరలించే నిమిత్తంలో రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు అయితేనేమి, రవాణా వ్యవస్థ అయితేనేమి, కొనుగోలుదారులు అయితేనేమి, ఫర్టిలైజర్ సంస్థలు అయితేనేమి సుమారు ప్రతి సంవత్సరం మా ఊరు కాకుండా 3,000 మంది నుంచి 4,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని అందిస్తున్న గ్రామం మాది. అటువంటి గ్రామం రీసెంట్గా 4-5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే ప్రతి వాళ్ళు సపోర్ట్ చేయాలని ఒక నినాదంతో ముందుకొస్తే ఆ రోజు ఏమాత్రం ఇష్టం లేదు మా గ్రామ ప్రజలకి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక గ్రామం భూమిని కోల్పోయిందంటే దాని చరిత్రను కోల్పోయినట్టు, దాని ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయినట్టు, దాని భవిష్యత్తును కోల్పోయినట్టు. ఎంతో బాధ ఉన్నప్పటికీ ఆ రోజు కలెక్టర్ గారు, ఆ రోజు ఉన్నటువంటి నాయకులు, సదరు అధికారులు మొత్తం వచ్చి మీ అభివృద్ధికి, మీ జీవన విధానానికి ఏమాత్రం డోకా లేదు, మాది బాధ్యత, ఉద్యోగాల పరంగా అయితేనేమి, ఆరోగ్య పరంగా అయితేనేమి, మౌలిక సదుపాయాల పరంగానైతేనేమి మీ అందరికీ మేము ఆదుకుంటామని చెప్పి మా అందరి గ్రామస్తులు మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరిని ఒప్పించి ఈ మా దగ్గర ఉన్న భూమిని 2 ఫ్యాక్టరీలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మేజర్ పోర్షన్ 800 ఎకరాలు, 600 ఎకరాలు చిల్లర శ్రీ సిమెంట్ వారికి ఇవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్లో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మొదలవడం జరిగింది. సుమారు 2,500 కోట్ల పెట్టుబడితో మేము ఈ కంపెనీ పెట్టామని, దీనికి 3,000 లక్షల టన్నుల కెపాసిటీ ఉందని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసి, ఆ ప్రెస్ రిలీజ్ డాక్యుమెంట్లో కూడా డైరెక్ట్ జాబులు 700 అని, ఇండైరెక్ట్ జాబులు 1300 అని ఆ రోజు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ వాళ్ళ సైట్లో తీసుకున్నారు. అంటే సుమారు 2,000 జాబులు ఉన్నాయని చెప్పారు. ఆ రోజు మైనింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా ఈ ఊరికి అన్ని కావాల్సిన వసతులు సమకూరుస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చిన లెటర్లో కూడా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అనే పాలసీ కింద కంపల్సరీ ఆ స్థానికంగా ఉండే ప్రజానికానికి ఉద్యోగాలు ఇవ్వాలని, ఒకవేళ వారి దానికి తగిన క్వాలిఫికేషన్ లేకపోతే వారి ఫౌండేషన్ కింద తగిన వాటిలో శిక్షణ ఇచ్చి మరీ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాని పాలసీ తీసుకోవడం జరిగింది. ఇవాటికి 2024 మొదలైన ఫ్యాక్టరీ ఈ రోజు 2026 2 సంవత్సరాలు అవుతుంది. రేపు 8వ తారీఖు మరొక ప్లాంట్ కోసం పబ్లిక్ హీరింగ్ మీటింగ్ పెట్టారు. ప్లాంటింగ్ కొత్త ప్లాంట్ పెడుతున్నామని. 2024 నుంచి 2026 కొత్త ప్లాంట్ మొత్తం 2 సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఎంతో సిమెంట్ ప్రొడక్షన్ ఎక్స్ట్రాక్షన్ చేసి మా గ్రామానికి కనీసం ఒక్కటంటే కూడా పర్మనెంట్ జాబ్ ఇవ్వలేదు. ఈరోజు మా రైతులు ఉపాధి కోల్పోయారు, పూర్తిగా వ్యవసాయం కోల్పోయి ఎంతో బీటెక్ చదివి, డిప్లొమాలు చదివి, ఐటీఐలు చదివిన ఉద్యోగులు వాళ్ళ గేట్ల దగ్గరికి వెళ్లి దేహి అని బతిలాడేసిన దౌర్భాగ్య స్థితిలో మా గ్రామం ఉంది. చదువుకున్న విద్యార్థులు కనీసం లోపలికి పానీరు. ఏమన్నంటే మేము పై వాళ్ళతో మాట్లాడుకున్నాం, మీకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదనే విధంగా మాట్లాడుతున్నారు. ఆ పై వాళ్ళంటే ఎవరో వాళ్ళు చెప్పరు, మనకి తెలియదు. పై వాళ్ళంటే ఎవరు? రాజకీయ నాయకుల? ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ గ్రామానికి సంబంధించి ఉద్యోగాలు ఇవ్వద్దని ఎప్పుడు ఎవరూ చెప్పరు. మరి అధికారులు చెప్పారంటే అది లేదు. పై వాళ్ళకి చెప్పామంటాం. ఈ సమస్య మా వాళ్ళు ఆర్థికంగా నష్టం పోయి, పొలాలు పోయి, చివరికి రైతులు వలసలు వెళ్లి చాలా చోట్ల చూస్తున్న భూములు కోల్పోయిన వేరే చోట పని చేయలేక, ఇక్కడ ఒక్కొక్క 10 ఎకరాలు పండించిన రైతు 300 మందికి 400లకు ఉపాధి ఇచ్చిన రైతు ఈ రోజు ఇక్కడ పని లేక సిటీలకు వెళ్లి వాచ్మెన్లకు ఉండాల్సిన దౌర్భాగ్యమైన స్థితి రైతుకి కల్పించారు. వీళ్ళు పిల్లలు ఇక్కడ ఉద్యోగం ఉందని నమ్మి ఉద్యోగాలు చదువులైపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయి చెడు అలవాట్లకు పోయి ఇంట్లో వాళ్ళని అప్పులు పాలు చేస్తూ వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయిన పరిస్థితులు చూస్తున్నాం. సో మా మొట్టమొదటి డిమాండ్ ఏ ఒక్క డిమాండ్ ఇవ్వలేదు. మీ పత్రికా ముఖాలను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర మీరు డేటా తీసుకోండి. ఒక్క పర్మనెంట్ ఉద్యోగం మా కాచవర గ్రామానికి 600 ఎకరాలు ఇచ్చిన మా కాచవర గ్రామానికి ఒక్క ఉద్యోగం ఇచ్చారా లేదని, అది మా ప్రధాన సమస్య. రెండో సమస్యకు వచ్చేసరికి మైనింగ్ సమస్య. మాకు ఆ రోజు ఈ గ్రామాలు ఇవన్నీ రైతులు తీసుకున్నప్పుడు మా ఊరికి ఉత్తర దిక్కున ఎక్కడైతే చెట్టినాడు వాళ్ళు ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ చేశారో అది ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఆ చివరి నుంచి మొదలు పెడతాం, మీ ఊరి దగ్గరకు వచ్చేసరికి ఎన్నో ఏళ్లు పడుతుంది, అప్పటిదాకా మీ ఊరికి కానీ ఏమీ డోకలేదని చెప్పి మా ఊరు లాస్ట్ ఉన్న చివరి ఇళ్ళకి మొత్తం 100 మీటర్లు 150 మీటర్ల దూరంలో పూర్తి స్థాయి మైనింగ్ పెట్టి ఈ రోజు ఒక్కసారి మైనింగ్ బ్లాస్ట్ చేస్తుంటే మనం ఇక్కడ కూర్చుంటే దాని వైబ్రేషన్స్ మనకు క్లియర్గా విజిబుల్ అవుతున్నాయి. ఆ సౌండ్స్కి పసిపిల్లలు, వృద్ధులు భయపడి తక్కువ ఉలిక్కిపడి లేసే సందర్భాలు చూస్తున్నాం. ఆ బ్లాస్టింగ్ చేయాలంటే
నల్లమందం వాడటం, ఆ నల్లమందు కింద లీకేజ్ అయ్యి వాటర్ కంటామినేట్ అయ్యి ఈరోజు పసిపిల్లలకి ఏమన్నా వాటర్ కొంచెం వేడి చేసి కాపమని డాక్టర్లు చెప్పే సందర్భంలో వేడి నీళ్లు పెడితే కింద పూర్తిగా ఒక లేయర్ ఏర్పడి అంత పొల్యూట్ అయిపోయిన వాటరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పొల్యూషన్ కానీ డస్ట్ పడుతున్న చుట్టుపక్కల ఇంకా సాగులో కొంత భూమి ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలలో తక్కలపాడి గ్రామం కానీ పెదపాలగడపడి గ్రామం కానీ ఇప్పటికీ సాగులో ఉన్న భూమికి ఆ పంట సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చిన దుమ్ము వలన పంట లాసిపోయిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. కనీసం మా ఊర్లో ఒక్క ఎకరం 2 ఎకరాలకు మించి ఎవరికి కనీసం దానికి సంబంధించిన అమౌంట్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రెండో ప్రధాన సమస్య ఆ మైనింగ్ ఏదైతే ఉందో కంపల్సరీ మీ అందరూ మీరు వీళ్ళే చూడండి, మేము వెళ్ళి చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూడండి. సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిన ఎక్కడైనా సరే ఊరును అనుకున్నటువంటి మైనింగ్ పెట్టారా లేదని చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకనే ఈ విషయం మీద నేను పోయిన శనివారం జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. మేడం గారు కూడా తప్పనిసరిగా రేపు 8వ తారీఖున హీరింగ్ ఉంది, మీరు కంపల్సరీ రాండి, మేడం కలెక్టర్ గారికి ఈ విషయాన్ని వినిపించమని చెప్పిన తర్వాత నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని మన మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయడం జరిగింది.